హాయ్ అండి, మనం హైదరాబాద్లో ఎలిజబెత్ గారి దగ్గర ఉన్నాం. వాళ్ళ గార్డెన్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మేడంతో కొన్ని ముచ్చట్లు. మేడం, ఆకాకరకి ఏం చేయాలి మేడం? మీ దగ్గర దుంపలు లాస్ట్ టైం తెప్పించాను నేను. చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్న వీడియో కూడా చేసి మీకు పంపించాను. ఇప్పుడు లైవ్లో మీరు చూడాలని చాలా ఇదిగా ఉంది. ఇది లాస్ట్ టైందేనండి. మనం దీనికి నేను గమనించింది ఏంటంటే కోకోపీట్ అసలు వేయొద్దు. మనం మామూలు రెడ్ సాయిల్ ఉంటుంది కదా, రెడ్ సాయిల్ వేసిన తర్వాత కోకోపీట్ ప్లేస్లో శాండ్ వేసుకుని వెర్మీ కంపోస్ట్ ప్లేస్లో కనుక మనం కౌ మాన్యూర్ గోట్ మాన్యూర్ వేసుకుని ట్రైకోడర్మా విరిడి వేపపిండి దీంతో మనం కనుక పాటింగ్ సాయిల్ తయారు చేసి పెడితేనండి రియల్గా అసలు కుళ్ళిపోట్ల దుంప చాలా బాగుంటుంది. అదేవిధంగా పంపించే వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా పంపించేసేయాలి. ఇప్పుడు నా దగ్గర నేను స్టాక్ సంపాదించిన తర్వాత ఇమ్మీడియట్ మీ దగ్గరికి చేరాలి. కొరియర్లో పంపిస్తా, మాకు కొరియర్లో పంపించండి, ఆర్టీసీ కార్గో ఎక్కువ అవుతుంది అంటే కుదరదు. కొరియర్లో మీ దగ్గరికి రీచ్ అయ్యేలాగా దాంట్లో జీవం అంతా పోతుంది. సో ఇమ్మీడియట్ మీ దగ్గరికి అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళేలాంటి ఫెసిలిటీ ఉంటే మటుకు మన బోడకాకర పెంచుకోవచ్చండి. ఇంకోటి చాలా మంది ఏంటంటే మా దగ్గర ఫిమేల్ ఉందండి మేల్ లేదని బాధపడతారు. ఇప్పుడు మనకి ఫిమేల్ ప్లాంట్ ఫస్ట్ వచ్చేసింది, కానీ ఇగో ఇక్కడ కాకరపాదు ఉంది చూసారా, ఈ కాకర ఫ్లవర్తో పొద్దున్నే నేను పాలినేట్ చేస్తాను. చూడండి ఇగో సక్సెస్ అయ్యింది కదా, చూసారా చాలా బాగుంది. అట్లా చేసుకోవచ్చు, కానీ మేల్ ప్లాంట్ మాత్రం ఉంటే మనం చేసేది ఏం లేదు. ఫిమేల్ ఉంటే మనకి మేల్ లేకపోయినా కూడా కాకరపాదుతో మనం దాన్ని పాలినేట్ చేసుకోవచ్చు. ఇంకేదైనా కొన్ని టిప్స్ చెప్తారండి వ్యూయర్స్కి? దేని గురించి అంటారు? ఏదైనా ఆకాకర కానీ మీరు పెంచే వాటిల్లో. ఆకాకర అంటే ఎనీ క్రీపర్ వెరైటీస్ అనేవి హెవీ ఫీడర్స్ అండి. ఎవ్రీ వీక్ మనం ఏదో ఒకటి దానికి ఇస్తూ ఉండాలి. నేనైతే నాది ఒక ఫార్ములా ఉంటుంది, మరి ఆ ఫార్ములాది మీరు చూసి చెప్పండి మీ వ్యూవర్స్కి ఎలా తయారు చేయాలనేది. అది మనకి చాలా బాగా పనిచేస్తుంది. అన్ని రకాల చెక్కలతో పాటు ఇంకేంటంటే బనానాస్, అదే విధంగా బనానా పీల్ ఫెర్టిలైజరా మేడం? బనానా పీల్ ఫెర్టిలైజర్ కాదు, ఇది ఎంటైర్లీ డిఫరెంట్. రాక్ ఫాస్ఫేట్ కలిపి అన్ని 200 గ్రామ్స్ వేసుకోవాలి. 20 లీటర్స్ వాటర్ 3 days పర్మనెంట్ చేయాలి. ఎవ్రీ డే కలపాలి. 1:10 రేషియోలో మనం ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 10 days ఇవ్వగలిగితే మటుకు గ్రీనరీ చాలా బాగుంటుందండి. నిజం చెప్తున్నాను, 2 months నుంచి నేను ఏ ఫెర్టిలైజర్ నా మొక్కలకి ఇవ్వలేదు. రీసెంట్గా కౌ మాన్యూర్ కొంచెం అన్నింటికి వేసుకుంటూ వచ్చామాట. అది కూడా 1 week అయ్యిందో లేదో. అది ఇచ్చినప్పుడు చాలా బాగుండేదండి. నేను ఈ మధ్యన ఇవ్వలేదు, నిజం చెప్తున్నా. ఫిర్బీ అప్పుడప్పుడే చూస్తున్నారు కదా, చాలా బాగుంది మేడం గార్డెన్ అట్లా. థ్యాంక్ యూ మేడం. మీ గార్డెన్ అంతా మా వ్యూయర్స్ చూపించండి. అందరూ గార్డెనింగ్ అయితే మొదలు పెట్టండి. నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల్ని మటుకు ఇందులో భాగస్వాములు చేయండి తప్పకుండా. అలాగే మీ వారిని కూడా పెట్టుకున్నారనుకో అందరూ, అప్పుడు మీ ఇంట్లో గొడవలు తక్కువ ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. అవును మేడం, మెయిన్ అది కావాలి. ఇప్పుడు ఇంట్లో సపోర్ట్ ఉంటేనే మొక్కలకి. అంటే మేడం మామిడి చెట్టు పోతులు చూసారు. అదే అందుకని ఇది బాలాజీనేమండి. మనం 20 లీటర్ పెయింట్ బకెట్లో పెట్టాము. ఎంత చిన్న చెట్టు చూసారా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? అవునండి, 3 లెక్క పెట్టకూడదు అంటారు, కానీ నేను చూపిస్తున్నాను ఎవరో ఒకరు, అందరూ బాగు. ఓకేనా, ఇది 5, ఇగో ఇక్కడ 6, ఇంకో ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి 7. ఇంత చిన్న చెట్టుకి మీకు 7 కాయలు వచ్చాయనుకో, మనం లెక్క పెట్టండి 1-2 ఉండే ఉంటాయి. ఇంకాను ఎంత ఇదే కదండి బాలాజీ నిమ్మ. ఇగో చూడండి చెట్టు ఎంత ఉంది మీరు చూస్తే, ఎంత హైట్. అంజీర్ కూడా మేడం, అంజీర్ అసలు ఆల్రెడీ కాసేసింది. మళ్ళీ మీ వీడియోస్ లో చూసాను. అది మేడం నారింజ బత్తాయి, నారింజ, అది వడ్లమూడి నారింజ. ఈ సపోర్ట్ కూడా మీరు దగ్గరగా తీసుకోగలిగితే మనం వెళ్ళడం కష్టం. పర్లేదండి, నిండా కాయలే ఉంటాయి. ఇది ఉన్నాయి మేడం అటు సైడ్. ఇగో పీనట్ బటర్ చూడండి, పీనట్ బటర్ చూడండి. వీడియోస్ లో చూసాను. ఇది దీనికి ఇది రాదు, దాన్ని ఏమంటారు, కాయ రాదు, ఓన్లీ ఫ్లవర్. వంకాయలు కూడా చాలా బాగున్నాయి. కాకుండా బాగుందా చూడండి, ఇది సీడ్లెస్ జామున్. లైవ్ లో మీ పళ్ళన్నీ చూసేసాము. ఇంకా చూసారా, దీనికి కంటిన్యూస్ ఉంటుంది. ఇది అయిపోతుంది పాపం మళ్ళీ వచ్చేస్తుంది. ఇది ఇక్కడ పిందులు చూడండి. అసలు యాపిల్ బీర్ గార్డెనర్స్ కి చాలా బాగుంటుంది. అసలు ఇప్పటి నుంచో అన్నమాట. ఇది దాన్ని ఏమంటారు, మన పునాస గుత్తులుగా కాసేది చూసారా, అన్ని కాయలే మ్యాక్సిమం. ఇది పెద్ద అయిన తర్వాత ఎంత బాగుంటుంది చూడండి. ఎన్ని సంవత్సరాలు అయింది మేడం ఫ్యాషన్ ఫ్రూట్? ఇది 2 సంవత్సరాలు.
ఇప్పుడు కాయలు తయారవుతాయి. కాయలు తయారవుతాయి. ఇంకా ఈ జామ చెట్టుకి అదే అందరూ పైసలు మస్తు మస్తు పెట్టుకొనుకుంటున్నారు, ఏం రావట్లేదు అంటున్నారు. మన దగ్గర ఇవన్నీ మన నర్సరీలో దొరుకుతాయి. తీసుకున్న ప్రతి వాళ్ళు మటుకు ఇప్పుడు దాకా ఇచ్చిన రివ్యూ అయితే అసలు చాలా బాగా వస్తున్నాయి. ఎలిజబెత్ గారు మీ దగ్గర కొనవానేనండి. మేమే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కదండి ఆ కాకరకి అయితే. అది ఇప్పుడు కొండ మామిడి అందరి దగ్గర పుల్ల రకం ఉంది, నా దగ్గర తీయ రకం. ఇది స్వీట్ అమ్మడ. ఇది పూత ఆల్రెడీ నేను అమ్మిన వాళ్ళకి పూత వచ్చేసింది కూడా. ఇది కమలా మేడం ఇచ్చారు, వైట్ డ్రాగన్ ఫ్రూట్. ఇచ్చి 1 year కూడా అవ్వలేదు అనమాట. ఎప్పుడైనా కానీ ఫ్రూట్ తో ఉన్న స్టెమ్, కమలా మేడం వీడియో కూడా వస్తుంది. మనం ఎవరి దగ్గర కానీ స్టెమ్ కటింగ్ తెచ్చుకుంటే ఫ్రూట్ వచ్చింది తీసుకోండి, దెన్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. 1 year లోపల ఇగోనండి డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా పాలినేషన్ అనేది చెయ్యాలండి. చేసిన తర్వాత ఇది ఉంది కదా ఈ ఫ్లవర్, ఒక 3-4 days తర్వాత కట్ చేసేయాలి. ఇప్పుడు రేపెల్లుండిలో దీన్ని కట్ చేసేస్తాను, లేకపోతే ఇక్కడ నుంచి ఇది కుళ్ళిపోయే ప్రమాదం ఉందన్నమాట. చాలా మంది ఇలా చూపించేస్తున్నారు వీడియోలో కూడా, పువ్వులు ఇలాగ నల్లగా అయిపోయి. అసలు అది పద్ధతి కాదు. అది 4-5 days పాలినేట్ అయింది, ఎదుగుతున్నదని తెలిసిన వెంటనే కట్ చేసేయాలి. తప్పకుండా పాలినేట్ చేసుకోండి. పాలినేట్ చేసుకుంటే మీకు 100% గ్యారంటీ ఉంటుంది కాయ అవ్వడానికి. ఈ టిప్స్ మీరు పాటించాలి. చేస్తున్నారు మొక్కలు అంటే ఆర్టీసీ కార్గోలోనే పంపిస్తానండి. మీ ఊరికి కార్గో ఉంటే మటుకు ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఏదైనా శాప్లింగ్స్ కానీ మనం పంపిస్తాం మన నర్సరీ ఇవన్నీ కూడా. ఇది సుందరి బేర్ ఉంది, కాశ్మీరీ బేర్, అన్ని రకాల యాపిల్ బేర్స్ ఉన్నాయి మన దగ్గర. అలాగే ఇప్పుడు ఇది మీకు తెలిసిందే కదా బార్బడోస్ చెర్రీ. ఇందులో కూడా ఇదేమో పుల్లది, అదేమో స్వీట్ది. ముడిది చిన్న మొక్క పండి నేను అలా విత్తనాలే అంచేస్తుంది. ఇది లాస్ట్ టైందే, వర్షం పడితే బొడకాకర అట్లా వస్తుంది. చూడు దొండకాయలు ఉన్నాయి, నిన్నే ఫ్రై చేశాను అక్కడ. ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఫాస్ట్ గా వస్తుంది. చూశారు కదా, ఇది అండి ఫైనల్గా ఎలిజబెత్ కోట గారి గార్డెన్. థ్యాంక్ యూ మేడం. ఎందుకు ఇది ఇచ్చేసి వెళ్ళిపోతే నాకు బెటర్.